నిర్భయ కేసులో నిందితుల తరపున వాదించినటువంటి లాయర్ వికే సింగ్ గారు నిర్భయ తల్లి మీద నిర్భయ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అనుచిత వ్యాఖ్యలు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నిర్భయ కేసులో నిందితుల తరపున వాదించినటువంటి న్యాయవాది వికే సింగ్ గారు నిర్భయ తల్లి మీద నిర్భయ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు నిర్భయ కేసు 2012లో జరిగింది. అవును, చాలా సంచలనమైంది ఆ కేసు. అంటే దాదాపు అంతకుముందు అత్యాచారాలు జరగలేదని కాదు, ఆ తర్వాత జరగలేదని కాదు, అది ఒక మైల్ స్టోన్ లాగా మిగిలిపోయింది. అవును. అయితే అది ఎంతటి ప్రభావం చూపించింది అంటే ఆ తరువాత ఒక నిర్భయ చట్టమే వచ్చింది, చట్టాల్లో మార్పులు వచ్చేలాగా ప్రభావితం చూపించింది. నిర్భయ ఫండ్ పెట్టారు. అసలు ఒక్కసారిగా ఈ భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, అసలు సమాజం పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన వచ్చేలాగా ఆ కేసు ఒక మైల్ రాయి అనే చెప్పుకోవచ్చు. అయితే చాలామంది కూడా చాలా చాలా బాధపడ్డారు. అంటే ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ ఆ అమ్మాయి, మన అమ్మాయి కాదు, మన ప్రాంతం అమ్మాయి కాదు, మన భాష అమ్మాయి కాదు, కానీ ఆ అమ్మాయికి కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోతే చాలా సున్నితంగా కూడా ఆలోచించారు. అప్పటి ప్రభుత్వం కూడా ఏ మాటకు ఆ మాట చాలా సంయమనం పాటించింది. ఆ చట్టం తీసుకురావడంలో కావచ్చు, నిర్భయ ఫండ్ క్రియేట్ చేయటంలో కావచ్చు, దాని మీద జస్టిస్ వర్మ కమిషన్ వేయటం కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వం మటుకు తన పని ఆ సందర్భానికి బాగా తన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అయితే ఈ అమ్మాయి మధ్యతరగతి అమ్మాయి అవ్వటం కూడా ఒక రకంగా మధ్యతరగతి జనాల్లో అది ఒక సంచలనమే అయ్యింది. అవును. ఇప్పుడు ఎవరో ఎస్సీ ఎస్టీ కులాల్లోనూ లేకపోతే అట్టడుగు వర్గాల్లోనూ ఏవైనా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటికి రానంతగా ఒక కదులుతున్న బస్సులో జరిగిన దురాఘాతానికి చెల్లించిపోయారు. ప్రకంపనలు సృష్టించింది ఆ కేసు. బాగా అసలు ఢిల్లీ ఆరని జ్వాలలు రగిలి ఢిల్లీలో. సరే, అలాగే ఆ కేసు మొదలైన దగ్గర నుంచి ట్రయల్ జరుగుతున్నప్పుడు కూడా అంతే అటెన్షన్ ఉంది సమాజం నుంచి. చాలా ఫాస్ట్గా కూడా తీర్పు వచ్చేలాగా చేశారు. వచ్చి అయితే ఆ సందర్భంగా కోర్టులో లాయర్ ఎవరైతే ఉన్నాడో, ఇందాక మీరు ప్రస్తావించిన వికే సింగ్ ఎవరైతే ఉన్నాడో, అసలు ఆడపిల్లకి ఆ టైంలో బయట పని ఏంటి, అసలు అంత బరి తెగించి ఆడపిల్లలు తిరగడం ఏంటి, అదే నా కూతురు కనుక అయ్యుంటే కనుక ఈ అమ్మాయి నేను పెట్రోల్ పోసి తగలబెట్టేవాడిని అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడేసరికి అసలు నిర్భయ తల్లిదండ్రులు ఆ టైంలో తనని ఎలా బయటికి పంపించారు అన్నట్లుగా అలా అది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మాట్లాడాడు. అది అప్పుడు మట్టుకు అసలు నాకే కనుక ఇట్లాంటి కూతురు ఉంటేనా నేను ఇలా చేసేవాడిని అది ఇది అని అంటే, సరే ఇక మాలాంటి వాళ్ళం బాగానే సమాధానం ఇచ్చాం. ఆ అమ్మాయి ఆ టైంలో తిరిగింది తప్పు అని మాట్లాడతావు, ప్లస్ ఇంకొకటి నా కూతురు అయితే నేను చంపుతాను అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవడవి, నీకు జన్మనిచ్చేంత వరకే నీ బాధ్యత, వాళ్ళని పెంచి పోషించేంత వరకే నీ బాధ్యత, అంతేగాని ఆ అమ్మాయి మీద చంపే హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మాలాంటి వాళ్ళం మాట్లాడాం. మాట్లాడితే అప్పుడు తాత్కాలికంగా నోరు మూసుకున్నాడు. ఇక ఆ తర్వాత వికే సింగ్ గారు, జస్టిస్ వర్మ గారి కమిషను చాలా ప్రభావవంతంగా చాలా కనువిప్పు కలిగేటట్లు, సమాజంలో అవగాహన పెరిగేటట్లు ఆయన చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్లో భాగమే నిర్భయ ఫండు. ఈ నిర్భయ ఫండు పెట్టి సమాజంలో విస్తృతమైన అవగాహన కావాలి, ఆడపిల్లల పట్ల చూసే దృష్టి మారాలి, మగపిల్లలకు కావచ్చు పురుషులకు కావచ్చు. ఆడపిల్లని కనే దగ్గర నుంచి మొదలెట్టి ఆమె పెళ్ళయ్యి ఆమె పిల్లల్ని కనే వయసు ఇంకా 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 ఆమె చనిపోయే వరకు
మన సమాజంలో ఆమె పైన ఏ విధమైన భావజాలాన్ని మనం రుద్దుతున్నాము, ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది అని చెప్పి జస్టిస్ వర్మ గారు ఆయన కమిషన్లో రిపోర్ట్ ఇచ్చారు. అయితే దాంట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, భారతదేశంలో ఒక స్త్రీని కానీ చిన్న పాపని కానీ ఒక సెక్స్ ఆబ్జెక్ట్గానే చూస్తున్నారు, సెక్స్ సింబల్గా చూస్తున్నారు, ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తున్నారు. ఇది పోవాలి అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పి పైగా ఏం చేశారంటే, నిర్భయ చట్టానికి రావటానికి కూడా ఆయన ఉపకరించి నిర్భయ చట్టంలో 354 ABCD అంటే ఒక మహిళకి ఆత్మగౌరవానికి భంగం కలిగించేట్టు మాట్లాడకూడదు, వెంబడించకూడదు, బూతులు మాట్లాడకూడదు, స్టాకింగ్, అలాగే నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయని బెదిరించడానికి వీల్లేదు, అలాగే బట్టలు విప్పమని అడగటానికి లేదు, ఇట్లా రకరకాలుగా చేశారు. అది నిజంగా ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఒక గొప్ప చట్టం అది నిర్భయ చట్టం. అయితే అది ఎంత అమలవుతుంది అనేది తర్వాత ఆ నిర్భయ ఫండ్ ఎలా దుర్వినియోగం అయింది ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అతను మాట్లాడిన మాట రీసెంట్ టైమ్స్లో ఒక 4-5 రోజుల క్రితం మాట్లాడింది ఏంటి అంటే, అసలు ఈ నిర్భయ కేసు విషయంలో వాళ్ళ అమ్మను కూడా శిక్షించాలి, అసలు వాళ్ళ అమ్మదే తప్పు, ఆ టైంలో కూతురు బయటికి వెళ్తే ఆమె ఏం చేస్తుంది అని మాట్లాడాడు. అసలు ఇది ఎంత అహంకారపూరితమైన మాట. ఇవాళ ప్రపంచం అంతా ఎలా ముందుకెళ్తుంది. ఇప్పుడే కదా మనం సునీత విలియమ్స్ని చూస్తున్నాం. అవును, అంతటి విషయంలో ఇవాళ ప్రపంచంలో ఉన్న స్త్రీ జాతి మొత్తము కూడా గర్వపడే విధంగా సునీత విలియమ్స్ ఉంది. ఇట్లా స్త్రీ జాతి మొత్తం గర్వించదగ్గ మహిళలు చాలామంది సమాజంలో ఉన్నారు. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతున్నాము. అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగానే కాదు, మన తెలుగు రాష్ట్రంలో కూడా ఎలాంటి ఉక్కు మహిళలు ఉన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ని ఉక్కు మహిళ అన్నారు. ఎవరో ఆమె పేరేంటి, బ్రిటిష్ మహిళ, ఇంగ్లాండ్కి అధ్యక్షురాలుగా పనిచేసిన మార్గరెట్ థాచర్ని ఉక్కు మహిళ అన్నారు. ఆమె అంతర్జాతీయంగా ఆమెకు ఆ పేరు రావచ్చు, కానీ దేశీయంగా ఇందిరాగాంధీ ఉక్కు మహిళే, అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ ఉక్కు మహిళ, ఇట్లా చాలామంది ఉన్నారు మహిళలు. మరి మనకి మన దేశంలో మన చుట్టుపక్కల చరిత్రగా చూసిన రాణి రుద్రమ ఎంతోమంది ఉన్నారు మనకి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్ చెప్పు. అయితే ఇంతటి మహిళలు ఉన్న మన దేశంలో ఒక మహిళ గురించి ఇలా ఇంత చౌకబారుగా మాట్లాడడం, ఆవిడ శిక్షకు అర్హురాలు అని మాట్లాడడం గురించి ఇవాళ నెటిజన్లు మండిపడుతున్నారు అతని పైన. నేను సునీత విలియమ్స్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే, 9 నెలల పాటు స్పేస్లో ఉంది ఆవిడ. అంటే ఇల్లు వాకిలి లేదు. అవును, ఎంత ప్రమాదకరమో తెలుసు. కల్పనా చావ్లా చనిపోయింది తెలుసు కదా, మన దేశ మహిళే కదా. సునీత విలియమ్స్ కూడా అంతే, మన భారతీయ మూలాలు ఉన్న మహిళే. అవును. మరి ఇలాంటప్పుడు ఇంతమంది మహిళల్ని, నిర్భయంగా నిర్భీతిగా ఉన్న మహిళల్ని చూసి, వాళ్ళు సాధించిన విజయాలు చూసి, వాళ్ళకు వచ్చిన పేరును చూసి కూడా ఈరోజు నువ్వు మహిళ అంటే రాత్రి 9 తర్వాత మహిళకి ఏంటి పని అని మాట్లాడుతున్నావు అంటే, అసలు నీ నెత్తిలో ఎంత బూజు ఉంది, నువ్వు ఎంత వెనకబడిపోయి ఉన్నావు. ఇవాళ అర్ధరాత్రి చూడండి, రాత్రి 12 2 నగరం నిద్రపోతున్న సమయంలో సాఫ్ట్వేర్ ఏరియాకి వెళ్ళి చూడండి, ఎంతమంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ బయటకు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఈ పరిస్థితుల్లో రాత్రి లేదు పగలు లేదు అన్నట్లు పనిచేస్తున్న మహిళలు ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్లో డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీలు ఉంటాయి, అత్యవసర సేవలు చేయాల్సి వస్తుంది. చేస్తారు. హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు. నైట్ డ్యూటీ వేసినప్పుడు నైట్ డ్యూటీ ఉండాల్సిందే. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అదే కదా మేడం, చనిపోయింది. నైట్ డ్యూటీ చేస్తాను. నైట్ డ్యూటీ చేస్తాను. ఇట్లా ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలు ఉన్నారు. రకరకాల మహిళలు నైట్ డ్యూటీలు పనిచేసేటప్పుడు మరి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా అత్యాచారాలు జరిగితే అసలు నిన్నెవడు ఉద్యోగం చేయమన్నాడు అంటే, అసలు అత్యాచారం చేసినవాడిని వదిలిపెట్టి బాధ్యులను చేసే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో అదే ఈ మాట మాట్లాడిచ్చింది అతని చేత. నేనంటున్నాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రమాదాలు జరుగుతుంది ఎవరి వల్ల? మహిళల వల్ల కాదు, పురుషుల వల్ల. అసలు పురుషులు బయటికి రాని మాకండి. ఒక మహిళ ఇంకో మహిళని అయితే చంపుకోదు కదా, ఒక మహిళ ఇంకో మహిళని అయితే దొంగతనం ఏమైనా చేస్తున్నావు కానీ అత్యాచారం అయితే చేయదు కదా. మరి ఒక మగాడు ఇంకో మగాడిని దోపిడీ చేస్తాడుగా.
దొంగతనం చేస్తాడుగా, అందుకని మగాళ్ళు బయటికి వెళ్ళటం ఆపలేదుగా. ఓకే, ఆడాళ్ళే ఎందుకు ఆగిపోవాలి, ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? రాత్రి మాదే పగలు మాదే, మీకే హక్కులు ఉన్నాయి, మాకు హక్కులు ఉన్నాయి. ఎలా కాదంటావు నువ్వు అసలు? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈ రోజు కూడా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అంటే అసలు నీది పుచ్చిపోయి పురుగులు పట్టిపోయింది నీ బుర్ర. నువ్వు సభ్య సమాజంలో ఉండటానికి పనికిరావు. నీలాంటి వాళ్ళని ఎక్కడో ఏ కరేబియన్ దీవుల్లోనో వదిలిపెట్టి రావాలి, లేదంటే అండమాను జైల్లోనూ వెయ్యాలి నిన్ను. అసలు శిక్షించాల్సింది నిర్భయ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉరిశిక్ష వేశారు, కానీ వాళ్ళతో పాటు ఇతనికి కూడా ఉరిశిక్ష వేయాలన్నాడు. మరి ఇతని మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు మేడం? ఎవరు చేస్తారు చెప్పండి? ఇవాళ ఈ దేశంలో నడుస్తున్న భావజాలం ఏముంది? ఆడవాళ్ళకి ఏంటి పని? అసలు నైట్ డ్యూటీలు అక్కర్లేదు. ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ అదే మాట అన్నది, నైట్ డ్యూటీలు తీసేస్తాము అని చెప్పి. నైట్ డ్యూటీలు తీయడం ఒకటి, సాఫ్ట్వేర్లో కూడా నైట్ డ్యూటీలు అక్కర్లేదు, ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీలు అక్కర్లేదు అని మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే అసలు ఇంత సున్నితంగా చూడాల్సిన అవసరం లేదు. ఆమె హక్కుల్ని గౌరవిస్తూనూ పరిరక్షిస్తూనూ మనం ముందుకు సాగాలి తప్పితే, మేము రక్షించలేం కాబట్టి ఆమె ఇంట్లో కూర్చోవాలంటే ఎట్లా? తప్పు ఆమెది కాదు కదా. ఇప్పుడు ఒక దొంగని తీసుకెళ్లి జైల్లో వేస్తారు, కానీ ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టరు కదా. వీడికి బతకడం చేత కావట్లేదు సొసైటీలో. అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆడ మనిషి కావాలి, కానీ ఆవిడ నైట్ పని చేయడానికి మాత్రం పనికిరాదు. ఇప్పుడు నైట్ వర్క్కి వెళ్ళిన మహిళకి ఇంటి వరకు దింపాల్సిన బాధ్యత ఆ కంపెనీది. ఆ కంపెనీ తన బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఆడవాళ్ళకి నైట్ డ్యూటీలు వెయ్యట్లేదు అని చెప్పి మమ్మల్ని ఏదో ప్యాంపర్ చేసినట్టు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ముద్దు చేసినట్లు. మమ్మల్ని ఏం ముద్దు చేయక్కర్లా. మాకు కావాల్సింది ఏంటి? మా హక్కుల ప్రకారం, మాకున్న టాలెంట్ ప్రకారం మేము పనిచేస్తాం. మేము 24 గంటలు ఏ టైం అయినా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు, 3 షిఫ్టుల్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పుడు, అసలు నువ్వెవడివి? మీకు ఓన్లీ డే షిఫ్టే, మిమ్మల్ని మేము చాలా ముద్దుగా చూసుకుంటాము అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ రోజుకి నిర్భయ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేది మనం యోచించటం మానేసేసి, మనకున్న సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఆడవాళ్ళని బయటికి రానికపోతే సరిపోద్ది కదా. నేనేమంటానంటే, ఆడవాళ్ళు బయటకు వస్తారు, మగవాళ్ళని ఇంట్లో పెట్టుకోండి. మగవాళ్ళ వల్ల కదా ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళని రేపులు చేయట్లేదు కదా, అత్యాచారాలు చేయట్లేదు కదా, మగవాళ్ళు కదా ఆడవాళ్ళని అత్యాచారాలు చేస్తున్నారు. అట్లాంటప్పుడు మేమెందుకు ఇంట్లో కూర్చోవాలి? ఇప్పుడు ఒక పులి సభ్య సమాజంలోకి వచ్చి పౌరులను తింటుంది అంటే, పౌరుల్ని ఇంట్లో కూర్చోబెడతారు, పులిని తీసుకెళ్ళి బోన్లో పెడతారు చెప్పండి? పులిని తీసుకెళ్ళి బోన్లో పెడుతున్నారు అంతే. ఈ దేశంలో మహిళని గౌరవించమని నేను అడగట్లా. ఆమె కూడా మీలాంటి మనిషి అని అనుకోండి. మీకే హక్కులు ఉన్నాయి అనుకుంటున్నారు, తన హక్కుల్ని కాలు రాయిద్దంటారు అంతే. ఆ హక్కులు తీసుకునే హక్కు నీకెవరు ఇచ్చారు అసలు? ఇప్పుడు బ్రిటన్ నుంచి ఒక లేడీ జర్నలిస్ట్ వచ్చింది. వచ్చి ఈ నిర్భయ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ఘటన అయింది కదా. ఆవిడ ఏం చేసిందంటే, జైలుకి వెళ్ళి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, రోడ్డు పైన మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా? మాకు అనుభవించాలనిపించింది, అనుభవించాము. అది తప్పు ఎలా అవుతుంది? అసలు ఆ టైంలో బయటకు వచ్చిన అమ్మాయికి క్యారెక్టర్ ఉంటుందా? ఆమె క్యారెక్టర్ లేని అమ్మాయిని అత్యాచారం చేస్తే తప్పేంటి? మళ్ళీ మరి ఎందుకు అంత హింసించారు? ఎందుకు అంటే, మాకు ఎదురు తిరిగింది. అన్న రక్షించు అని కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు అసలు అత్యాచారం చేసేవాళ్ళు కాదు అని చెప్పి ఈ సదర్ లాయరే అన్నాడు ఆ రోజు కోర్టులో. ఆమె అర్థించాలంట వీళ్ళని, అత్యాచారం చెయ్యొద్దు అని. ఆమె ఎక్కువ ఎదురు తిరిగింది కాబట్టి ఎక్కువ హింసించాము అని చెప్పారు. అంటే దీన్ని బట్టి అంటే ఆ సదరు లాయరు అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? ఏమీ సందేశం లేదు. ఇవాళ నేను మాట్లాడితే నా మాట నడుస్తుంది, ఇవాళ ప్రభుత్వం కూడా అలాగే ఉంది అనే ఉద్దేశంలో అతను అన్నాడు తప్పితే, నా పైన కేసు అవుతుంది అంటే నేను మాట్లాడతానా చెప్పండి? భయపడతారు. పైగా అది అనుచిత వ్యాఖ్యలు. ఇప్పుడు ఆవిడ దగ్గర సజీవంగా లేని వారి మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా వాళ్ళ అమ్మ అంత నిలబడి పోరాడింది. ఆవిడ అంత పోరాడి నిలబడిన ఆవిడ్ని శిక్షించాలి అని చెప్పి అన్నాడు అంటే అసలు వీడి మనస్తత్వం ఏంటి?
అనేదే ఆలోచించాలి. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతోటి ఈ సమాజం నిండిపోయింది కాబట్టి ఈరోజు మహిళ అంతరిక్షంలోకి వెళ్తుంటే కూడా మనం మన ఇంట్లో కూడా మనం స్వేచ్ఛగా ఉండలేని పరిస్థితిలో మన దేశం ఉంది. ఇక్కడ ఒక్కటే, ఇక్కడ మహిళని చూసే దృష్టి మారనంత వరకు ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులే ఉంటాయి. ఓకే, మహిళ ఆమెకు ఒక అభిమతం ఉంటుంది, ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, ఆమెకు ఒక హక్కు ఉంటుంది, ఆమె హక్కుల్ని ఆమె కాపాడుకోగలదు, ఆవిడ జోలికి మనం వెళ్ళకపోతే అనే ఉద్దేశమే ఉంటే గనక ఇలా మాట్లాడరు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కూడా చెప్పింది అదే, భారతదేశంలో స్త్రీని చూసే దృక్కోణం మారాలి. ఇక్కడ జెండర్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇదంతా జరుగుతుంది. ఈ జెండర్ గ్యాప్ని మనం ఎంత దగ్గరికి గ్యాప్ తగ్గిస్తే అత్యాచారాలు ఆగుతాయి అని చెప్పింది ఆవిడ. ఓకే, మనం దాని వైపు ప్రయాణించటం మానేసి, దాని వైపు ఆలోచించి ఆచరణలో పెట్టడం మానేసేసి సింపుల్గా అప్పుడు ఆ అమ్మాయినని ఇప్పుడు ఈవిడ్ని అనే సాహసం చేశాడు అంటే మగవాళ్ళ మనస్తత్వం ఎంత మారాలో అర్థం చేసుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.